ఇక మరి పెద్ద మనిషి అసాదుద్దీన్ ఎంఐఎం పార్టీ మరి నవీన్ యాదవ్ గెలుపు పండుగలో భాగమైంది అనేది ఇక మరి ధన్యవాదాలు చెప్తాను. ఎంఐఎం ఆఫీసు గడ్డ మీద అడుగు పెట్టిండు చిరశ్రీశైలం యాదవ్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ తండ్రి. ఏం చెప్తావు, ఎట్టటి సంగతి, మద్దతు ఏ రకంగా దొరికిందంటావు ఎంఐఎం పార్టీది? ఎంఐఎం పార్టీది మాకు చాలా సపోర్ట్ ఉన్నది. అసదుద్దీన్ ఓవైసీ గారు, అక్బరుద్దీన్ ఓవైసీ గారు, ఎంఐఎం కార్యకర్తలు అందరూ కూడా ఇంటింటికి తిరిగి కష్టపడ్డారు. ఈ గెలుపులో వాళ్ళది కూడా పెద్ద కష్టం ఉంది కాబట్టి కృతజ్ఞతలు తెలుపుతందుకు మా ఓవైసీ గారికి కృతజ్ఞతలు తెలుపుతందుకు వచ్చినాం. ఎంఐఎం యువతకు కార్యకర్తలకు అందరికీ పేరు పేరున నా నమస్కారం. మరి ఒక మాట, నవీన్ యాదవ్ మరి మంత్రి కావాలని కోరుకుంటున్నారు కొంతమంది అభిమానులు, మరి మీరేమంటారు? యువత అంటుంది, యువత కోరుకుంటుండి భారీ మెజారిటీ రోజు వచ్చింది. సిటీలో ఉన్నది కాబట్టి ఇది కంపల్సరీ, ఇది సిటీ ఉన్నది కాబట్టి కంపల్సరీ వచ్చే ఛాన్స్ ఉంది. మంత్రి గారు వాళ్ళందరూ డిసైడ్ చేసుకున్నారు ఆల్రెడీ. నవీన్ అన్నకు కంపల్సరీ मंत्री पदवी इच्छे चांस उंदी। नवीन यादव एक यंगस्टर है, नौजवान है, उनको एमएलए होना, आने वाले फ्यूचर में एमपी होना, मिनिस्टर होना, उनको हमारी डिमांड ये है। ఇంకోటి మాట నేను చెప్పాలనుకుంటున్నాను, ఇంతమంది ఇప్పుడు దాకా గెలిచినారు మా జూబ్లీహిల్స్ నుంచి, కానీ ఇంతగానం ఎక్కడైనా సెలబ్రేషన్స్ జరిగినాయా? గల్లీ గల్లీలా సెలబ్రేషన్స్, యూత్ బ్యాండ్ బాజా డీజే ఏమేమో వాళ్ళ షౌకులు చేసుకుంటున్నారు. నవీన్ యాదవ్ గారు గెలిచినారని వాళ్ళ అభిప్రాయం తెలుసుకుంటున్నారు. మంత్రి పదం ఇవ్వాలని మీ మీడియా తరపు నుండి నేను రేవంత్ రెడ్డి గారికి కోరుకుంటున్నాను. మన నవీన్ యాదవ్ అన్నని మంత్రి పదకం ఇవ్వాలని మా ఇక మరి పెద్ద మనిషి అసాదుద్దీన్ ఎంఐఎం పార్టీ మరి నవీన్ యాదవ్ గెలుపు పండుగలో భాగమైంది అనేది ఇక మరి ధన్యవాదాలు చెప్తాను. ఎంఐఎం ఆఫీసు గడ్డ మీద అడుగు పెట్టిండు చిరశ్రీశైలం యాదవ్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ తండ్రి. ఏం చెప్తావు, ఎట్టటి సంగతి, మద్దతు ఏ రకంగా దొరికిందంటావు ఎంఐఎం పార్టీది? ఎంఐఎం పార్టీది మాకు చాలా సపోర్ట్ ఉన్నది. అసదుద్దీన్ ఓవైసీ గారు, అక్బరుద్దీన్ ఓవైసీ గారు, ఎంఐఎం కార్యకర్తలు అందరూ కూడా ఇంటింటికి తిరిగి కష్టపడ్డారు. ఈ గెలుపులో వాళ్ళది కూడా పెద్ద కష్టం ఉంది కాబట్టి కృతజ్ఞతలు తెలుపుతందుకు మా ఓవైసీ గారికి కృతజ్ఞతలు తెలుపుతందుకు వచ్చినాం. ఎంఐఎం యువతకు కార్యకర్తలకు అందరికీ పేరు పేరున నా నమస్కారం. మరి ఒక మాట, నవీన్ యాదవ్ మరి మంత్రి కావాలని కోరుకుంటున్నారు కొంతమంది అభిమానులు, మరి మీరేమంటారు? యువత అంటుంది, యువత కోరుకుంటుండి భారీ మెజారిటీ రోజు వచ్చింది. సిటీలో ఉన్నది కాబట్టి ఇది కంపల్సరీ, ఇది సిటీ ఉన్నది కాబట్టి కంపల్సరీ వచ్చే ఛాన్స్ ఉంది. మంత్రి గారు వాళ్ళందరూ డిసైడ్ చేసుకున్నారు ఆల్రెడీ. నవీన్ అన్నకు కంపల్సరీ मंत्री पदवी इच्छे चांस उंदी। नवीन यादव एक यंगस्टर है, नौजवान है, उनको एमएलए होना, आने वाले फ्यूचर में एमपी होना, मिनिस्टर होना, उनको हमारी डिमांड ये है। ఇంకోటి మాట నేను చెప్పాలనుకుంటున్నాను, ఇంతమంది ఇప్పుడు దాకా గెలిచినారు మా జూబ్లీహిల్స్ నుంచి, కానీ ఇంతగానం ఎక్కడైనా సెలబ్రేషన్స్ జరిగినాయా? గల్లీ గల్లీలా సెలబ్రేషన్స్, యూత్ బ్యాండ్ బాజా డీజే ఏమేమో వాళ్ళ షౌకులు చేసుకుంటున్నారు. నవీన్ యాదవ్ గారు గెలిచినారని వాళ్ళ అభిప్రాయం తెలుసుకుంటున్నారు. మంత్రి పదం ఇవ్వాలని మీ మీడియా తరపు నుండి నేను రేవంత్ రెడ్డి గారికి కోరుకుంటున్నాను. మన నవీన్ యాదవ్ అన్నని మంత్రి పదకం ఇవ్వాలని మా మొత్తం యూత్ నుంచి అప్పీల్ చేస్తున్నాం. ఇవా సరే.